బస్సు యాత్ర గురించిన మరింత సమాచారం ఇడుపాలపై నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చూస్తూనే ఉన్నాం, మరో యాత్రకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల ప్రచార భేరీకి ఇడుపలపాయలో ఏపీ సీఎం శ్రీకారం చుట్టబోతున్నారు. మొదటి రోజు ఏ విధంగా ఉండబోతోంది ఇక్కడ? డెఫినెట్ గా నేను ప్రస్తుతం ఇడుపులపాయలో ఉన్నాను. మనమందరినీ చూడొచ్చు ఏ విధంగా జోష్ కనిపిస్తుందో. ప్రతి ఒక్కరు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రాక కోసము. జగన్మోహన్ రెడ్డితో కలిసి యాత్రలో కొనసాగడానికి చాలా మంది పెద్ద ఏజ్ వాళ్ళు, చిన్న ఏజ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పెద్ద ఆయన ఉన్నారు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? చక్కాపేట మండలం శిలేకాంపల్లె జనార్దన్. నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నవరత్న వల్ల ప్రజలకు ప్రతి ఒక్కరికి మేలు జరిగింది. ఈనాడు మహానగరంలో మాయగాళ్లు, ప్రజల దేశంలో మోసగాళ్లు వస్తారు, మాయమాటలు చెప్పి ఓటర్స్ ను బతిమాలి మోసాలు చేసి ఓటు వేయించుకుంటారు. మహానగరంలో మాయగాళ్లు దేశాన్ని దోచుకొని రాజ్యాన్ని దోచుకునే నాయకులు వస్తారు. జగన్ చేసిన పరిపాలనలో ప్రతి ఒక్క ఓటు హక్కు మన కార్యకర్తలు గాని, ఎవరైనా నాయకులు గాని అక్క అమ్మాని ఇంటికాడ పోయి ఓటు హక్కును అడిగి బతిమాలి ఓటు సంపాదించుకొని మంచి సానుభూతిగా, సాంప్రదాయ ప్రకారంగా, మంచి ప్రేమతో నటించి ఓటు హక్కును సంపాదించండి. ఎక్కడి నుంచి పెద్ద ఆయన మీరు? చక్రాపేట మండలం అద్దాల. మరి ఎందుకు ఇంత ఎండలో ఎందుకు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాకు అంత ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి మేము వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి యాత్ర మీ ఊరి దాకా అటువైపు వస్తుంది కదా, అప్పటిదాకా కాకుండా ఇక్కడ మాకు మా సంతోషానికి అంతులు లేవనేమాట. మా సంతోషం ఇది 1 వర్సెస్ ఆల్. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు తన అభివృద్ధి సంక్షేమం చూపిస్తూ ఒకవైపు ఉంటే, దుష్ట చతుష్ట శక్తులన్నీ మరోవైపు ఉన్నాయి. ఈ రోజు ఒక పిల్ల సైనిక్ జనసేన అయితేనేమి, టీడీపీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ అయితేనేమి, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఒకవైపు ఉంటే జగనన్న ఒకవైపు ఉన్నాడు. జగనన్న వైపు 175 నియోజకవర్గాల్లో 175 మంది అభ్యర్థులు గారు ప్రతి ఒక్కరూ జగనన్నతోనే సమానం అంటున్నారు. చాలా మంది ఉన్నారు. వస్తాను సార్, చాలా రోజుల నుంచి మీరు చెప్పులు కూడా లేకుండా పార్టీ కోసము, నాయకుడి కోసం తిరుగుతున్నారు. ఇక్కడ జోష్ చూసిన తర్వాత ఎట్లా అర్థమవుతుంది? భారతదేశ చరిత్రలో, యావత్ భారత చరిత్రలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా నేను పనిచేస్తేనే ఓటేయండి అని అడిగిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక పంచాయతీ వార్డు మెంబర్ గానో సర్పంచ్ గానో నిలబడి గెలిస్తే రెండోసారి పని చేయకపోతే జనం ఓటేసే పరిస్థితి ఉండదు. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి, అమ్మా నీకు నేను పని చేస్తేనే నాకు ఓటేయండి అని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యే టికెట్లు, అదేవిధంగా 25 ఎంపీ స్థానాలకు 25 కొట్టబోతా ఉన్నాడు. యావత్ ప్రపంచం కూడా మళ్లీ భారతదేశం అంతా కూడా ఉన్న 28 రాష్ట్రాల్లో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇట్లా ఉంటది, రామరాజ్యం అంటే రాజశేఖర రెడ్డి గారి గతంలో 3 పథకాలు పెట్టి దేవుడయ్యాడు. కానీ ఈ రోజున బతికున్న దేవుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడతాను. ప్రతి ఒక్కరిలో జోష్ కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు మాట్లాడాలనుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారన్నా, ఎట్లా ఉంది, తర్వాత ఇంత ఎండలో ఇంత దూరం రావడం కారణం ఏంటి? మా మండలం చక్రవాడ మండలం ఉన్న అద్దామర గ్రామము. మా గ్రామ ప్రజలు చాలా మంది జగన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన పెట్టిన నవరత్నాల్లో ప్రతి కుటుంబాలు లబ్ధి పొందింది. ఈ రోజు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి సింగళాలు వస్తున్నాడు, సింహం సింగళాలు వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. పవన్ కళ్యాణ్ అన్నాడు, ఆ టీడీపీ అనే వాళ్ళు, ఆ బీజేపీ అనే వాళ్ళు ఎంతమంది వచ్చాని ఏం పెరగలేరు. ఈరోజు ఇంత జనం వచ్చా అంటే అర్థం తెలుసానా? ఎంతమంది ఎన్ని కుటుంబాలు లబ్ధి పొందినాదో, నాకు మేలు చేసింటే మీరు నాకు ఓటు వేయండి అని చెప్పిన దమ్మున్న ఓటు ఎవరంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చాలా మంది ఉన్నారు. పెద్ద ఎక్కడి నుంచి వచ్చారన్నా చెప్పన్నా. చక్రాయపేట తిమ్మారెడ్డి గారి పల్లె వాసుకుని వైఎస్ఆర్ పార్టీ వాసుకుని హై స్కూల్ చైర్మన్ ను, నేను వచ్చేసి బూట్ కమ్యూనర్. నేను తిమ్మారెడ్డిపల్లి నుంచి వచ్చాను. నా అన్న చేసిన మేలుకు ప్రతి ఒక్కరూ బాగుపడినారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. స్కూల్లో పిల్లలు గాని, విద్యార్థులు గాని, వేదన గాని అందరూ బాగున్నారు. అందువల్ల నాకు సంతోషంతో ఇంతని ఒక 4 సుమ్మలు తీసుకుని వచ్చేసాను. ఒక విషయం చెప్పండి, మీరు ఊర్లో ఉన్నారు కదా, ఊర్లో జనం దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు మీరు? అంటే పార్టీ గురించి చెప్తున్నారా, నాయకుడి గురించి చెప్తున్నారా, ప్రభుత్వం చేసిన మంచి పని చేసినారు? మన ఇంటికి నవరత్నాలు మంచి పని చేసినాడు. అవ్వతాతలకు ఇంటికి వచ్చే డబ్బులు, ఇంటికి వచ్చే ఎంచుకాల పింఛనీలో, పిల్లలకు, నా బడి పిల్లలకు స్కూల్ డ్రెస్ ఏమి, పుస్తకాలేమి,
అంటే మేము మధ్యాహ్నం భోజనం ఏమి ఒక చెక్కీలేమి నా బిడ్డలకు ఇచ్చాము కాబట్టి మా ఆయనకు వేస్తాం. మళ్ళీ జనం ఏమంటున్నారు? ప్రజల నుంచి ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది? ప్రజలు ఏం మాట్లాడుతున్నారు? జై సిద్ధం అంటే జై సిద్ధం, జై సిద్ధం అంటే మళ్ళీ సిద్ధం సిద్ధం మళ్ళా మంది 175 మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఇక్కడ జనం చూసిన తర్వాత ఈ వాతావరణం చూసారు ఏమనిపిస్తుంది? ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ కుటుంబం నిత్యము ఉంది. దానికి కారణం వారు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. ఈ రోజు మధ్యతరగతి వారు భోజనం చేస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయన చేసే సంక్షేమ పథకాలు, అవతాతలకు పింఛన్లు అయితేనేమి, గృహ నిర్మాణం అయితేనేమి, గ్రామ సంక్షేమం అయితేనేమి, సచివాలయ నిర్మాణం అయితేనేమి అన్ని అందుబాటులో ఉన్నాయి. గతంలో 2000 రూపాయలు లంచం ఇస్తే కూడా పనులు జరగని పరిస్థితులు ఉండేటివి. నేడు ఇంటికి వచ్చి తలుపు తట్టి వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? తర్వాత ఇక్కడ వీళ్ళందరినీ చూసిన తర్వాత ఈ యాత్ర స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఎట్లా అనిపిస్తుంది? నా పేరు జగదీష్ కృష్ణగిరి, మాది చక్రాయపేట గ్రామ పంచాయతీ, చక్రాయపేట మండలం. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి చూస్తే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసే ఆయుధంగా తన చిరునవ్వుతో బ్రిటిష్ వారిని తరిమికొట్టినటువంటి గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం ఈ రోజు జగనన్నతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే మానవ అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారు జగనన్న ప్రభుత్వం. అందులో భాగంగా విద్య, ఆరోగ్యం ఇటువంటి వాటిపై విద్యకు, బడి పిల్లలకు యూనిఫామ్ ఇచ్చి, బెల్ట్ ఇచ్చి, టై ఇచ్చి వీటన్నిటిని కూడా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా నాడు నేడు కింద బడులను అభివృద్ధి చేసి అదేవిధంగా ఆరోగ్యపరంగా ఆసుపత్రులను కట్టించడం కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాల గురించి, అదేవిధంగా ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నాయకత్వం గురించి మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరిలో జోష్ కనిపిస్తోంది. ఇంకా చాలా టైం ఉంది దాదాపు యాత్ర స్టార్ట్ కావడానికి. ఈ ఏరియాలో ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇడుపులపాయ దగ్గరకు వచ్చారు. చాలా మంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వేంపల్లి కావచ్చు, ఎర్రగుంట్ల, ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. ఒకలాంటి ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి బస్సుతో పాటు కదలాలి, ఆయనతో కలవాలి అనేటువంటిది కనిపిస్తోంది. చాలా ఏజ్ గ్రూప్స్ మనం చూడొచ్చు. ఇందులో 50 సంవత్సరాలు, 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, యంగ్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ ఊర్లలో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ ఊర్లలో ఉన్నటువంటి ఒక నాయకత్వాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి వాళ్ళు. నేను నడిచినంత సేపు మీరు ఊహించుకోవచ్చు ఇడుపులపాయలో ఎంత దూరం వరకైతే మనుషులు నడవగలుగుతారో ఆ రూట్లన్నీ కూడా ప్రస్తుతం జనాలతో నిండిపోతున్నాయి. పోలీసులు ఇక్కడికి వాహనాల్ని అలో చేయట్లేదు. బట్ స్టిల్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల నుంచి నడిచొస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వాళ్ళు కూర్చుంటున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఏదైతే స్థానికంగా ఉన్న వాళ్ళని మాత్రం ఇక్కడ తీసుకొచ్చారు. చాలా మంది ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నారు. చాలా ఏరియాస్ నుంచి వచ్చారు. వాళ్ళతో అడగదాం, ఎక్కడి నుంచి వచ్చావన్నా? మేము చక్రాయపేట మండలం సార్. చాలా సేపు క్రితం నుంచి ఇక్కడ నుంచి వచ్చి కూర్చున్నారు కదా, ఎందుకు ఇంత ఎండలోకి వచ్చి ఇక్కడ ఎవరికి సార్ అంటే అభిమానం సార్. ఎందుకు అభిమానం? మాకు ఆయన అన్ని పథకాలన్నీ నెరవేరుస్తాడు కాబట్టి మాకు ఆయన అంటే అంత ఇష్టం. జగన్ సార్ మీకు ఎమ్మెల్యే కూడా కదా, ఇక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో రాష్ట్రం మొత్తం ఆయన నాయకుడు అయింది కదా, మీ మనిషి ముఖ్యమంత్రి అయిందనేటువంటిది చాలా గర్వంగా ఉంటుందా? గర్వంగా ఉంది సార్. మనం ఇక్కడ చాలా స్పెసిఫిక్ గా చూడాలి. వీళ్ళందరినీ ఎవరో తీసుకురాలి. వీళ్ళందరూ కూడా చూడండి, మహిళలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి చూసాను. మహిళలు కూడా ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక జెండా ఉండాలి అనేటువంటి ఆలోచన వాళ్ళలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యాత్రలో భాగస్వామ్యం కావాలనేటువంటి ఒక ఆలోచనతోని, ఒక సంకల్పంతోని, యాత్రకంతోని దాదాపు ఇంకొక 2-2.5 గంటల తర్వాత యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభం అవ్వాల్సింది. బట్ జనంలో జోష్ చూస్తుంటే ఆల్రెడీ ఆ వాతావరణం కంప్లీట్ గా వచ్చేసింది. కవిత.